హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వినాయక చవితి స్పెషల్ పంచకజ్జాయ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. పండగ రోజున హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని దేవునికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డ్రై రోస్టే చేసుకోవాలి, నెయ్యి ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి. కొన్ని సన్నగా చాప్ చేసుకున్న బాదం పప్పులను, జీడిపప్పులను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లోకి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మీరు దీని ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమునైనా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. ఇక్కడ ఎండు కొబ్బరిని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు, ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇలా కలర్ రాగానే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా అదే ప్యాన్లోకి 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే 2 to 3 టేబుల్ స్పూన్స్ నీళ్ళను వేసుకొని ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకమేమీ రావాల్సిన పని లేదు, వేళ్ళకి స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా చెక్ చేసుకున్నప్పుడు మన వేళ్ళకి ఇలా సింగిల్ థ్రెడ్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా రాగానే స్టవ్ ఆపేసి ఈ ప్యాన్ను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు అటుకులను తీసుకోవాలి. ఏ రకం అటుకులనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అన్నిటిని వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మనం బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా స్ట్రెయినర్ ద్వారా ఫిల్టర్ చేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. దీన్ని ఇలా ఒక గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు గరిటెతో కలవనట్లుగా అనిపిస్తే చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ అటుకులను అయితే ఫ్రై అయితే చేయాల్సిన పని లేదు. ఈ స్వీట్ రెసిపీలో మనం వాడిన ఐటమ్స్ అయితే 5కి తగ్గకుండా చూసుకోవాలి. ఇలా మనం 5 ఐటమ్స్ వేసుకున్నాం కాబట్టి దీన్ని పంచకజ్జాయ అని అయితే అంటారు. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా వినాయక చవితి స్పెషల్ వినాయకునికి ఎంతో ఇష్టమైన పంచకజ్జాయ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. పండుగ రోజున హడావిడి లేకుండా 10 నిమిషాల్లో ఈ స్వీట్ రెసిపీని చేసి దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ స్వీట్ రెసిపీని ఎక్కువగా కర్ణాటక సైడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ పంచకజ్జాయ రెసిపీని ఒకసారి ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.